హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మీకు టోటల్గా పూర్తి వీడియో కోర్స్ అయితే అందిస్తున్నాం. జస్ట్ దీని ప్రైస్ ఇప్పుడు 299 రూపీసే ఉంది. సో దీంతో పాటుగా మీకు లాస్ట్ గ్రూప్ 2 కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనం ఉచితంగా అందించడం జరుగుతుంది. నూతన అంశాలు కూడా చేర్చబడతాయి. సర్వే కావచ్చు అండ్ బడ్జెట్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా దీనిలో యాడ్ చేస్తాం. అదే కాకుండా కానిస్టేబుల్, ఎస్ఐ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా మనం 199 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఫ్రీ సెషన్స్ ఉంటాయి. వీటిని చూసిన తర్వాత నచ్చితే కోర్సులు అయితే తీసుకోండి. ఇంకా వాటితో పాటుగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి జనవరి మంత్కి సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది. అండ్ ఫిబ్రవరి మంత్కి సంబంధించి కూడా ఈ రోజు లేదా రేపైతే ఫిబ్రవరి మంత్కి సంబంధించి కూడా తీసుకురాబోతున్నాం. ఇంకా దాంతోపాటుగా తెలంగాణ డిఎస్సి, ఎస్జిటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా, మన చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి విద్యుత్ ఇంజనీర్ల భర్తీకి జాబ్ క్యాలెండర్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే విద్యుత్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్ అసోసియేషన్ నేతలు ఆదివారం ఆయన కలిసి పలు అంశాలు వినతి పత్రం సమర్పించినట్లు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఏడీలుగా పదోన్నతులు పొందిన వారికి పోస్టింగ్స్ ఇవ్వాలని, విద్యుత్ సంస్థల్లో నియామకాలు చేపట్టాలని కోరారు. సో అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి భట్టు హరీష్ తదితరులు ఈ వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో విద్యుత్ శాఖలో కూడా పోస్టుల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ బట్టి విక్రమార్క ప్రకటించినట్టు చూడవచ్చు. ఇదే న్యూస్ ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. విద్యుత్ డిమాండ్కి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ అంటూ చూడవచ్చు. అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసోసియేషన్ నేతలకు డిప్యూటీ సీఎం బట్టి భరోసా. పదోన్నతులపై త్వరలోనే ఉత్తర్వులు ఇస్తాం. విద్యుత్ కోత లేకుండా ఉద్యోగులందరూ కృషి చేయాలి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే రోజుకు పెరుగుతున్నటువంటి విద్యుత్ డిమాండ్కి అనుగుణంగా జాబ్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ను అమలు చేస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భరోసా ఇచ్చినట్టు చూడవచ్చు. ఆదివారం ప్రజాభవన్లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్ అసోసియేషన్ నేతలు డిప్యూటీ సీఎంను కలిసిన సందర్భంగా వారికి ఈ భరోసా ఇచ్చినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు ఈ విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ బట్టి విక్రమార్క గారు ప్రకటించినట్లు ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 65కు పెంచుతారు అంటే ఇక్కడ చూడవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అదే. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే జరిగితే నిరుద్యోగులకు ఉద్యోగ ఆశలు గల్లంతేనని వాక్య అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం వెలుగులో చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మాజీ సీఎం కేసీఆర్ తన ప్రభుత్వంలో ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక పదవి విరమణ వయసును 59 ఏళ్ల నుంచి 61 ఏళ్లకైతే పెంచిండు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగుల యొక్క వయసును 61 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచేటువంటి ఆలోచన చేస్తున్నాడు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. అలా చేస్తే నిరుద్యోగులకు ఇక ఉద్యోగాలు రావని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం మనకు రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ సో రిటైర్మెంట్ వయసు పెంచేటువంటి ఆలోచన లేదని చెప్పేసి కూడా ప్రకటించింది. కాకపోతే ఇక్కడ మనకు బండి సంజయ్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టయితే చూడవచ్చు. అంటే ఎటువంటి రిటైర్మెంట్ వయసు పెంచమని చెప్పేసి కూడా చెప్పారు. చూద్దాం మరి దీనికి సంబంధించి మన ప్రభుత్వం ముందు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందో లేదా అనే విషయం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వాతావరణ మార్పులు అంటూ మనకు ఒక ఆర్టికల్ వెలుగు సక్సెస్లో చాలా మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఈ బ్లాక్ కార్బన్కి సంబంధించుకోవచ్చు. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఈ పొల్యూషన్ పైన కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయండి. ముఖ్యంగా టీజీపీఎస్సీ మాత్రం కంపల్సరీ ఇస్తుంది. సో ఇది గ్రీన్ హౌస్ వాయువులకు సంబంధించుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఈ పర్వతాల వల్ల వచ్చేటువంటి ఏవైతే ఆ గ్యాసెస్ సంబంధించి రీసెంట్గా ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. ఇంకా మంచు కరిగిపోవడం వల్ల వచ్చేటువంటి వాటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో చాలా ఇంపార్టెంట్. మినిమం 1 or 2 వస్తుంది మనకు జనరల్ స్టడీస్ విభాగం నుంచి. జాగ్రత్తగా వీటిని చూడండి. ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. ఇంకా అదే కాకుండా ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి.
ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. ఈరోజు చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ పేపర్ క్లిప్స్ని, ఇంపార్టెంట్ పేపర్ క్లిప్స్, దీనిలో ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ పేపర్ క్లిప్స్ నేను మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో యాడ్ చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో కండి. దానిలో కూడా నేను మంత్ వైజ్గా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా తీసుకురాబోతున్నాను. మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే, తోలుబొమ్మల కళాకారిణి శివమ్మకు పరంపరాగత అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు. ఇది గుర్తుంచుకోవాలి, అవార్డు పేరు గుర్తుంచుకోవాలి, ఎవరికి వచ్చిందనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందినటువంటి తోలుబొమ్మల కళాకారిణి దళవాయి శివమ్మ ఆదివారం ఢిల్లీలో కేంద్ర విద్యుత్ మంత్రి అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా ఈ పరంపరాగత అవార్డును అయితే అందుకోవడం జరిగిందనమాట. గుర్తుంచుకోండి. ఇక ఢిల్లీలో ఈ నెల 7 నుంచి 23 వరకు 38వ సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా నిర్వహించారు. సో దేశవ్యాప్తంగా 1300 మంది కళాకారులు పాల్గొనగా 6గురిని అవార్డుకు ఎంపిక చేశారంట. సో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి శివమ్మకు అవార్డు, అదేవిధంగా ప్రశంసా పత్రం అండ్ 11,000 నగదు బహుమతి అందజేసినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి, శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈమె. సో ఈమెకు పరంపరాగత అవార్డు అనేటువంటిది రావడం జరిగిందనమాట. ఇటువంటి మనకు అడుగుతాడు, అవార్డు ఎవరికి వచ్చింది, అవార్డు వచ్చినటువంటి వ్యక్తిది ఏ ప్రాంతం అని చెప్పేసి కూడా అడుగుతాడు. అంటే తెలంగాణలో ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అని చెప్పేసి కూడా అడగవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మురుగునీటిలో విషవాయువులను గుర్తించే పరికరం అంటూ చూడవచ్చు. రూపాయలు 2,500 ఖర్చుతో ఓయూలో అభివృద్ధి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాన్హోల్ నిండిన మురుగునీటిలో హానికర వాయువులు ఉన్న గుర్తించి సమాచారాన్ని అందించేటువంటి పరికరాన్ని ఓయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల బృందం రూపొందించింది. సో మ్యాన్హోళ్లను, ఇతర ట్యాంకులను శుభ్రం చేసేందుకు పారిశుద్ధ కార్మికులు వాటి లోపలికి దిగుతుండడం, హానికర వాయువులను పీల్చి ఒక్కోసారి మరణిస్తున్నటువంటి ఘటనల నేపథ్యంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ కె శశికాంత్ విద్యార్థులతో చర్చించి ఈ సీవేజ్ మానిటరింగ్ సిస్టమ్ పేరుతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సహాయంతో పనిచేసేటువంటి పరికరాన్ని అయితే రూపొందించారు. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ సీవేజ్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి గుర్తుంచుకోవాలి. సో చండీగఢ్ వేదికగా కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఈ సస్టైనబుల్ స్మార్ట్ సిటీస్ అంతర్జాతీయ సదస్సులో ఈ పరికరాన్ని ప్రదర్శించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మ్యాన్హోల్ లోపల ఈ పరికరాన్ని అమర్చితే పరికరంలో ఉన్నటువంటి సెన్సార్లు అందులో ఉన్నటువంటి ప్రవాహ మట్టాన్ని గుర్తిస్తాయి. సో మ్యాన్హోల్ నిండి పొంగి ప్రవహించే పరిస్థితి ఉంటే సో జీపీఎస్, అదేవిధంగా ఐఓటీ సహాయంతో ఈ జలమండలి అధికారులకు సెల్ ఫోన్కు సందేశం కూడా పంపుతుందంట. సో అక్కడికి, అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఒక SMS ద్వారా ఇక్కడ ఈ మ్యాన్హోల్ నిండేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఆ SMS రూపంలో పంపిస్తారట. ఈ పరికరం తయారీకి జస్ట్ 2,500 మాత్రమే ఖర్చు అయిందని, సో పేటెంట్ కోసం దరఖాస్తు చేయబోతున్నామని చెప్పేసి ప్రొఫెసర్ శశికాంత్ తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. ఇక్కడ మనం ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ పరికరాన్ని ఎవరు తయారు చేశారు, ఓయూకు సంబంధించినటువంటి విద్యార్థులు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి, ఇటువంటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఢిల్లీలో ఐరాస మహిళా శాంతి పరిరక్షణకు సదస్సు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఐరాస సంస్థల్లో సేవలు అందిస్తున్నటువంటి మహిళా శాంతి పరిరక్షకుల సేవలను ప్రతిబింబించడమే లక్ష్యంగా ఢిల్లీలో మనకు సోమ మంగళ వారాల్లో సదస్సు జరగనుందంట. సో దక్షిణార్ధ గోళం నుంచి ఐరాస బలగాలను సమకూర్చుతున్నటువంటి 35 దేశాలకు చెందినటువంటి మహిళా శాంతి పరిరక్షకులకు ఈ సదస్సులో పాల్గొనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఈ ఐరాసకు సంబంధించినటువంటి ఈ శాంతి పరిరక్షణ సదస్సు అనేది ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడగవచ్చు. సో ఢిల్లీ వేదికగా జరగబోతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కీలక ఉపన్యాసం కూడా చేస్తారంట. ఐక్యరాజ్య సమితి పరిరక్షక కేంద్రం, అదేవిధంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ సహకారంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తుంది. ఇంపార్టెంట్, మన వాళ్ళు నిర్వహిస్తున్నారు కనుక ఇటువంటి మనకు నేరుగా ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే, కమలా హారిస్కు ప్రతిష్టాత్మక పురస్కారం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. సో అమెరికా మాజీ అధ్యక్షురాలు కమలా హారిస్కు శనివారం రాత్రి ప్రతిష్టాత్మక పురస్కారం అయితే అందజేశారంట. సో అవార్డు పేరు కనుక మనం చూసినట్లయితే నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ అనేటువంటి అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగిందట. ఈ అవార్డు పేరు గుర్తుంచుకోండి, నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ కలర్డ్ పీపుల్ అనేటువంటి అవార్డును ఇవ్వడం జరిగిందంట. సో లాస్ ఏంజల్స్లో నిన్న ఈ అవార్డును స్వీకరించినట్టు గుర్తుంచుకోండి. సో నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి, అది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఐసీసీ అవార్డులు అందుకున్నటువంటి బూమ్రా అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఛాంపియన్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా స్టార్ పేసర్ బౌలర్ అయినటువంటి జస్ప్రీత్ బూమ్రా ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డులు అయితే అందుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఆదివారం మ్యాచ్ ప్రారంభానికి ముందు
క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అదేవిధంగా టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల్ని బూమ్రా తీసుకున్నట్లు ఇక్కడ ముందు రోజు 2024 సంవత్సరానికి గాను బూమ్రా ఈ పురస్కారాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. మనం ఆల్రెడీ చాలాసార్లు ప్రీవియస్లో చూసాం. ఈసారి మనం బూమ్రా పైన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలా అంశాల పరంగా బూమ్రా మనకు వార్తల్లో ఉంటుండే కనుక కొంచెం జాగ్రత్తగా చదివేటటువంటి ప్రయత్నం చేయండి. 2024 ఐసీసీ టెస్ట్ T20 జట్లలో బూమ్రాకు చోటు కూడా దక్కింది అనమాట. మనకు ఐసీసీ ఒక టీం తీస్తుంది కదా, దానిలో కూడా 2 టెస్ట్ కావచ్చు అటు అదేవిధంగా 24 టెస్ట్ T20 జట్లో కూడా బూమ్రాకు చోటు దక్కడం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇంపార్టెంట్, ఇతనికి సంబంధించి ఎక్కువ అంశాలు మనం వార్తల్లో చదువుతున్నాం, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే నవ ఆవిష్కరణల ప్రదర్శన వేదికగా విజ్ఞాన్ వైభవ్ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. తొలిసారి హైదరాబాద్లో 28 నుంచి నిర్వహణ. సో ఈనాడుతో ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ సతీష్ రెడ్డి అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. ఆ సదస్సు పేరు ఏంటంటే విజ్ఞాన్ వైభవ్ అనేటువంటి సదస్సును నిర్వహించబోతున్నారు తొలిసారిగా అన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. అయితే రీసెంట్గా మనకి ఇక్కడ బెంగళూరులో ఏరో ఇండియా పేరుతో రక్షణ ఉత్పత్తులు సాంకేతికతలపై 2 నెలలకు ఒకసారి అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన జరుగుతుంది. అయితే పలు పరిశోధన సంస్థలకు కేంద్రంగా ఉన్నటువంటి హైదరాబాద్లో మాత్రం ఆయా సంస్థలు ఈ ఓపెన్ డేటాలో తమ ఆవిష్కరణలను ప్రదర్శించడం తప్ప పెద్ద కార్యక్రమాలు ఏమీ ఇప్పటివరకు అయితే చేయలేదంటే ఇక్కడ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఈ నవ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు ఈ నెల 28న హైదరాబాద్లో తొలిసారిగా విజ్ఞాన్ వైభవ్ అనేటువంటి దాన్ని నిర్వహించబోతున్నట్లు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, రక్షణ శాఖ పరిశోధక అభివృద్ధి మాజీ కార్యదర్శిగా పనిచేసినటువంటి DRDO మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి తెలిపినట్టు ఇక్కడ జరుగుతుంది. DRDO కూడా మనకు చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఈ సదస్సు ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు ఏరో ఇండియా సదస్సు రీసెంట్గా బెంగళూరు వేదిక జరిగింది. ఏరో ఇండియా సదస్సు అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. అయితే ఏ సంవత్సరం నుంచి మనకు నిర్వహిస్తున్నారని మీరు కింద కామెంట్ చేయండి. నేను కరెంట్ అఫైర్స్లో భాగంగా దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా నెక్స్ట్ విషయం అయితే కొత్త ఆవిష్కరణలకు ప్రపంచ వేదిక అంటూ రోజు రేపటి నుంచి 2 రోజులు హైదరాబాద్లో మనకు బయో ఏషియా సదస్సు అయితే జరగబోతుంది. 50 దేశాల ప్రతినిధులు అయితే పాల్గొనబోతున్నారు. 3,000 మంది 50 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు దీనిలో పాల్గొనబోతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మనం దీనికి సంబంధించి అయితే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది 22వ ఇది బయో ఏషియా సదస్సు, అది కూడా గుర్తుంచుకోండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత దీని మీద నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. దాంట్లో మీకు కొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ పాక్ను కొట్టేసి సెమీస్ కేసీ అంటూ చూడవచ్చు. విరాట్ సూపర్ సెంచరీ, మెరిసినటువంటి శ్రేయస్ గిల్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విరాట్ కోహ్లీ 51వ సెంచరీ అయితే చేయడం జరిగింది, అది కూడా గుర్తుంచుకొని. దాంతోపాటు ఇక్కడ వేగంగా 14,000 పరుగులు చేసినటువంటి వ్యక్తిగా కూడా రికార్డ్ సృష్టించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వన్డేలో కోహ్లీ ఇక్కడ చూసినంత అందుకున్నటువంటి క్యాచ్ల సంఖ్య 158 అంట. ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది గుర్తుంచుకొని ఇంపార్టెంట్, వేగంగా 14,000 అంటే ఇక్కడ మనం చూడవచ్చు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన బ్యాటర్గా భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఆదివారం పాకిస్తాన్పై వ్యక్తిగత స్కోరు 15 వద్ద అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు. సచిన్ 18,000, సంగక్కర 14,000, తర్వాత వన్డేల్లో 14,000 పూర్తి చేసినటువంటి 3వ బ్యాటర్గా కోహ్లీ నిలిచారు. సచిన్ 350 ఇన్నింగ్స్లో, సంగక్కర 370 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని చేరుకోగా కోహ్లీ 277 ఇన్నింగ్స్లో మాత్రమే దీన్ని చేరుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు. కోహ్లీ మరోవైపు వన్డేల్లో అత్యధిక క్యాచ్లు 158 అందుకున్నాడు. సో భారత ఆటగాడికి కూడా ఈ ఘనత సాధించినట్టు ఇక్కడ చూడవచ్చు. అంటే ఈ 158 క్యాచ్లు అందుకున్నట్టు భారత ప్లేయర్గా రికార్డు సృష్టించాడంట. అదేవిధంగా అంతకుముందు మనకు అజహరుద్దీన్ 156ను అతను అధిగమించినట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. 2 రికార్డ్స్ అనేది మీరు ఇక్కడ గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా ఇది 51వ సెంచరీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అనమాట వన్డేలో. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే కరెంట్ అఫైర్స్ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇక్కడ రివిజన్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే భారత విద్యార్థి విశ్వరాజ్ కుమార్ ప్రపంచ మెమోరీ లీగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలో విజేతగా నిలిచారు. సో 80 ఈ ర్యాండమ్ నెంబర్లను 13.50 సెకండ్లో 30 చిత్రాలను 8.40 సెకండ్లో తప్పులు లేకుండా వరుస క్రమంలో గుర్తించి ఘనతను సాధించాలి. ఇది గుర్తుంచుకోవాలి. ఫస్ట్ అతని పేరు గుర్తుంచుకోండి. అతను పుదుచ్చేరికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ 2025 ఫిబ్రవరి 21న స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోల్ సదస్సును ఢిల్లీలో ప్రారంభించారంట. సో ఇది సదస్సు ఎక్కడ అనేది గుర్తుంచుకోవాలి, ఈ ప్లేస్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో దేశానికి ప్రతి రంగంలో ప్రపంచ స్థాయి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకులు అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. భారత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ స్థాయి
పరిష్కారం చూపగల సత్తా వారికి ఉండాలని సదస్సులో పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇది గుర్తుంచుకోండి ఇక్కడ. ఇక నెక్స్ట్ 2025లో భారత జీడిపి వృద్ధి అనేది 6.4% ఉండవచ్చని మూడీస్ అనాలిటిక్స్ అంచనా వేసినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2024లో జీడిపి వృద్ధి రేటు 6.6% ఉంది. అమెరికా టారిఫ్ ప్రకటనకు తోడుగా అంతర్జాతీయ ఎగుమతులు కావచ్చు గిరాకీ తగ్గొచ్చినట్టు అంచనాలకు ఇందుకు కారణమని తెలిపినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు రీసెంట్గా ఎకానమీ సర్వే రిలీజ్ అయింది కదా, దాని ప్రకారం మన జీడిపి ఎంత అనేది మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి, కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు రీసెంట్గా మెదడు వ్యాపిని అంతర్జాతీయ ముప్పుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది గుర్తించింది. మనం ఆల్రెడీ నిన్నటి కరెంట్ అఫేర్లో చూడడం జరిగింది అనమాట. సో ఇవి మనకు ఇదే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.